హాయ్ అండి. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్‌లో మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీకి ముందుగా మిల్ మేకర్లు తీసుకొని వేడి నీటిలో వేసి నానబెట్టుకోవాలి. దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, చిన్న అల్లం ముక్క, 4, 5 వెల్లుల్లి రెమ్మలు, 4, 5 జీడిపప్పులను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలను కూడా వేసి మిక్సీ పట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ మిల్ మేకర్ని నూనెలో వేసి బాగా వేయించి పక్కకు తీసుకోవాలి. అదే బాండిల్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి. అలానే కొద్దిగా పసుపును కూడా వేసి వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత టమాటో పేస్టు అలానే మనం మసాలా 2 కలిపి చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ను కూడా వేసి బాగా వేగనివ్వాలి. మసాలా టమాటా అంతా బాగా వేగిన తర్వాత ఒక 4 స్పూన్ల పెరుగును వేసుకొని ఇదంతా బాగా కలిసేలా వేయించుకోవాలి. ఈ టమాటో పేస్ట్లో పెరుగు కూడా మొత్తం బాగా వేగిపోయింది చూడండి. ఇలా ఈ విధంగా నూనె అంతా తేలుతూ వచ్చింది. ఇలా వేగిన తర్వాత ఇందులో వాటర్ అయితే వేసుకోవాలండి. స్పూన్ కారం వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి. ఈ నీళ్లు వేడైన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్లను కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసానండి, మొత్తం కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒకసారి అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన మిల్ మేకరీ టమాటో కర్రీ అయితే రెడీ అండి. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ వేడివేడి అన్నంలో వేసుకుని వేడివేడిగా తింటే ఆ రుచే వేరబ్బా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.